ఏ హాయ్, వెల్కమ్ టు సాయివర్స్. ఎవరైనా కాంతారా చాప్టర్ 1 ఇంకా కానీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే వెళ్ళండి. ఏంట్రా ఎంత లేట్గా వచ్చి అంత ఇదిగా చెప్తున్నామంటే రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసరికి విజువల్స్ పరంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి. కొన్ని సినిమాల్ని ఖచ్చితంగా థియేటర్లో చూడాలనుకుంటాం కదా, ఆ కోవకు చెందింది ఈ సినిమా కూడా. ఎందుకంటే హెచ్డి ప్రింట్ వస్తుంది, 4K ప్రింట్ వస్తుంది, మనకు అందరికీ దొరికిద్ది కూడా. కానీ ఇంట్లో ఎంత పెద్ద స్క్రీన్ ఉన్నా సరే, అంత మంచి సౌండ్ సిస్టమ్ ఉన్నా సరే, ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి. అదొక రీజన్. నెంబర్ 2 వచ్చేసరికి శివుడిని బాగా అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా శివుడు వచ్చే ఒక 2-3 సీన్లు ఉంటాయి. ఆ సీన్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి దేవతలకి దేవుళ్ళకి ప్రథమ గణాలు అనేవి ఉంటాయి. ప్రథమ గణాలు ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే ధర్మానికి, గుళ్ళకి, ప్రజలకి కొంతమందికి హాని కలుగుతుందంటే ముందు ప్రథమ గణాలు అనేవి వస్తాయి. ఆ ప్రథమ గణాలను అక్కడ చూపిస్తారు. అవి వచ్చినప్పుడు కూడా మంచి ఫీల్ అనేది బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. అండ్ థియేటర్కి వెళ్ళమన్నాను కదా అని చెప్పని మల్టీప్లెక్స్కి వెళ్ళకండి, సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి. సింగిల్ స్క్రీన్లో వెళ్ళమన్నాను కదా అని చెప్పి బాల్కనీలో కూర్చోండి. థియేటర్ మొత్తానికి అరౌండ్ ఒక 6-7 రోస్ అనేవి ఆ థియేటర్ మధ్యలో ఉంటాయి. ఆ రోజులో మధ్యలో కూర్చోవడానికి ట్రై చేయండి. అప్పుడు చుట్టూరు ఉన్న ఏ సౌండ్ అయినా సరే మీకు ప్రాపర్గా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ స్క్రీన్తో ఇంటరాక్షన్ మీకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి ఎమోషన్ తీసుకోగలుగుతారు. ఆ పైన అక్కడ కూర్చున్నారు అనుకోండి బాల్కనీలో, కొన్ని సీన్లకి ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వదు. అందుకోసం అని చెప్పని థియేటర్లో చూడమని చెప్తున్నా. అండ్ మధ్యలో కూర్చొని చూడండి కుదిరితే. థ్యాంక్ యూ.